మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డికి నేర చరిత్ర ఉందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎన్నికల రోజు జరిగిన ఘర్షణలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని, పోలీసుల సూచనతోనే హైదరాబాద్కు వెళ్లానని తెలిపారు. అక్కడ ఎవరైతే తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న జోలకంటి బ్రహ్మారెడ్డి ఎవరైతే ఉన్నారో అతను నైజం ఫ్యాక్షన్, అతను కుళ్ళు కుతంత్రాలు, అతను ఎప్పుడు కూడా ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే వారవలేని మనస్తత్వం. అతను గతంలో వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 7 మర్డర్లు చంపిన కేసులో A1 ముద్దాయి బ్రహ్మారెడ్డి. సొంత బాబాయిని, సొంత కొడుకు వరసయ్య కొడుకుని కూడా చిన్నపిల్ల 17 సంవత్సరాల పిల్లగాని చంపిన కేసులో ఇతను A1గా ఉన్న దుర్మార్గుడు, నీచుడు. నా కాన్స్టిట్యున్సీలో 80 గ్రామాలు ఉంటే టోటల్ ఎలక్షన్ మొత్తం మీద జరిగిన దాంట్లో 4 గ్రామాల్లో గొడవలు జరిగినాయి. 1 చింతపల్లి, 2 ఒప్పిచర్ల, 3 తుమ్మురుగోడు, 4 పాలవాయి గేట్. ఈ 4 గ్రామాల్లో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అధికంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా టీడీపీకి సపోర్ట్గా ఉంటారు. మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎవరైతే ఉంటారో మా పార్టీ సపోర్ట్గా ఉన్న పరిస్థితి. వీళ్ళందరూ కూడబలుక్కొని అక్కడున్న ఎస్సీ, ఎస్టీలని బూత్లోంచి లాగి తరిమేసి మా ఏజెంట్లు లేకుండా ఎలక్షన్ చేసిన మాట వాస్తవం కాదా? ఎలక్షన్స్ 2 రోజుల ముందు నారాయణ స్వామి అనే ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన సిఐని అక్కడ పంపించి వాళ్ళ చేత ముందు రోజే మా నాయకుల్ని సిఐ చేత బెదిరించి అక్కడే అదే కారంపొడిలో పక్కనే వీళ్ళు ఏదైతే రిగ్గింగ్ చేసిన విలేజ్ పక్క విలేజీలో వెంకటేశ్వర రెడ్డి అని మా పార్టీకి సంబంధించిన నాయకుడు ఉంటే అతన్ని కూడా కొట్టడం జరిగింది సిఐ. నేను పారిపోవాల్సిన అవసరం లేదు, నేను 4 ఎలక్షన్స్ నేను గెలిచాను, 5వ ఎలక్షన్స్ కూడా గెలవబోతా ఉన్నాను, నేను మాచర్లో ఉన్నాను, ఇక్కడ ఉధృతంగా ఉన్నాయి అనంటే పోలీసులు సార్ మీరు హైదరాబాద్ వెళ్తే బాగుంటుంది అనంటే పోలీసులు సూచనల మేరకు అక్కడ గొడవలు జరగకూడదనే ఆలోచనతో నేను హైదరాబాద్ వచ్చాను తప్పితే హైదరాబాద్ నుంచి మాచర్ల రావడానికి 2 గంటలు నాకు. సిట్టింగ్ జడ్జి చేత విచారణకు నేను రెడీగా ఉన్నాను. ఎంటైర్ జరిగిన గొడవల మీద కూడా ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయమని కూడా నేను కోరుతా ఉన్నాను. దానికి వెనకాడిగా ప్రశ్నే లేదు. ప్రీ ప్లాన్డ్గా ఒక 10 రోజుల ముందు ఎస్పీని తీసుకొచ్చారు బిందు మాధవ్ని, ఒక 3 రోజుల ముందు సిఐని తీసుకొచ్చారు. వీళ్ళందరూ ప్రీ ప్లాన్డ్గా ఎవరైతే వాళ్ళు రిగ్గింగ్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే వన్ సైడ్గా ఎలక్షన్స్ మాకు వైసీపీకి పడకుండా చేయాలని ఆలోచన చేశారో వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఆ 4 విలేజెస్లోనే గొడవలు జరిగినాయి.